దేవుడు నీ జీవితంలో మౌనంగా ఉన్నాడంటే నువ్వు ఊహించిన దానికంటే నీ ఊహకు అందనిదే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని అర్థం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే దాని తర్వాత ఏదో జరగబోతుంది. ఎందుకు నా జీవితంలో ఇంకా నేను జవాబు పొందట్లేదు? నా ఉపవాసం దేవుడు చూశాడు, నా ప్రార్థనలు దేవుడు విన్నాడు కదా, దైవజనుడు చెప్పిన ప్రతి మాటని నేను ఆమేన్ ఆమేన్ అని అంగీకరించాను కదా. అయితే ప్రభు నీతో చెప్తున్న మాట, ఆయన చూశాడు, ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. నువ్వు అనుకున్న దానికంటే ఊహించినది ఆయన నీ పట్ల చేస్తాడు. నిస్సందేహంగా దేవుడు ఇది చేస్తాడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చినటువంటి ఏ విన్నపాన్ని ఆయన త్రోసివేయడు. నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయన చెయ్యాలనుకున్న కార్యము, ఆయన చెయ్యాలనుకున్న దానికి ఇంకా సమయము రాలేదు. మనం ఎప్పుడు మనం అనుకున్నదే చూస్తామండి, దేవుడు అనుకున్నది మనం చూడలేం. నిజంగా దేవుని పూర్తిగా గ్రహించాలి అనే వారిగా మీలో ఎవరైనా ఉంటే, దేవునిపై పిచ్చి ప్రేమ చూపిస్తున్న మీ విషయంలో కూడా ఆయన కొన్నిసార్లు మౌనముగా ఉండొచ్చు. ఆయన మౌనంగా ఉన్నాడంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు. ఆయన కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరము కాదు.